ప్రైజ్లాడందరికీ. నా పేరు సుభాష్, నాకు 2 పిల్లలు. మేము గత 5 సంవత్సరాల నుంచి లివింగ్ వే చర్చ్తో సహవాసం కలిగి ఉన్నాము. ఎంతో ఆధ్యాత్మికంగా బలం పొందుతున్నాము వాక్యం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి సహవాసం ద్వారా, సంఘస్థుల ద్వారా. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఒక సమస్యతో ఇబ్బంది పడుచున్నాము. అదేంటంటే రెంటెడ్ హౌస్. మేము రీసెంట్గా ఇల్లు మారాలని ఆశపడుచుండగా 2-3 ఇల్లు తిరిగాము. కానీ ఇంటి ఓనర్స్ ఎవరు మాకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనము క్రైస్తవులమని. ఫైనల్గా ఒక ఇల్లు దొరికింది. అదేంటంటే కొన్ని కండిషన్స్ మీద వాళ్ళు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రేయర్ మీటింగ్స్ ఏం పెట్టకూడదు, ఇంటికి ఎవరు బంధువులు రావద్దు, నాన్ వెజ్ అవి ఇక్కడ మీరు చేసుకోవడానికి వీలు లేదని. అయితే మాకున్నటువంటి తక్కువ టైం వల్ల మేము ఆ ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. కానీ ప్రతిదినం ప్రార్థిస్తూనే ఉన్నాము, ప్రభువా ఈ యొక్క సమస్య నుంచి మమ్మల్ని విడుదలగా దయచేయమని. దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క సంవత్సరం మొదటి ఆదివారం రోజున మన పాస్టర్ గారితో ఒక ప్రవచనం మా పైన రిలీజ్ చేశారు. ఏంటంటే మీరు ఒక కొత్త గృహం పొందుకోబోచున్నారు ఈ సంవత్సరమున అన్నప్పుడు మేము చాలా సంతోషించాము. దేవుడు ఇప్పటికీ మనకి ఒక గృహాన్ని దయచేస్తున్నాడు అని విశ్వసించి ఆ యొక్క ప్రవచనం పట్టుకొని మేము చాలా ప్లేసులు తిరిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మాకు ఒక 2 బెడ్రూమ్ హౌస్ దయచేసి ఉన్నాడు. ఇప్పటి వరకు 1 BHKలో ఒక ఇరుకు గృహంలో ఉన్నటువంటి మాకు దేవుడు ఒక విశాలమైనటువంటి గృహాన్ని దయచేసి ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మా పైన ప్రేమ చూపి మా కొరకు ప్రార్థించి మాకు మేము ఇల్లు పొందుకోవడానికి ప్రార్థించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా ఈ యొక్క సంతోషకరమైన వార్త ఈ రకంగా మీతో సాక్ష్యం పొందుకునేలా చేసినటువంటి లివింగ్ వే చర్చ్ సభ్యులందరికీ నా యొక్క నిండా వందనాలు. థ్యాంక్ యూ.